సాధారణంగా జమ్మూ కాశ్మీర్ అనగానే ఒక టూరిస్ట్ ప్లేసు, మా ఎండాకాలంలో కూడా చల్లగా ఉండేటువంటి ప్రాంతంగా మనకు గుర్తొస్తుంది. అందుకోసం చాలామంది మన రాష్ట్రం నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ జమ్మూ కాశ్మీర్కి సమ్మర్ వెకేషన్ కోసం వెళ్తుంటారు. అయితే ఆ జమ్మూ కాశ్మీర్ నుంచి అనేక మంది విద్యార్థినులు మన హైదరాబాద్కి నర్సింగ్ కోర్స్ అభ్యసించేందుకు హైదరాబాద్కి వచ్చి బోయిగూడ కాలేజీలో చదువుకుంటున్నాం. అసలు అక్కడి నుంచి ఇక్కడ వరకు వేల కిలోమీటర్లు జర్నీ చేసి రావాల్సిన అవసరం ఏముంది, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం వాళ్ళకి ఎట్లా అలవాటైంది, అక్కడికి ఇక్కడికి ఆహారపు అలవాట్లు ఎట్లాంటి డిఫరెన్స్ ఉంది, ఈ అంశాలన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్ టు హైదరాబాద్ దాదాపు 3000కు పైగా ఉన్నటువంటి కిలోమీటర్ల జర్నీని ఈరోజు ఆ విద్యార్థులనే అడిగి తెలుసుకుందాం. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు, సేఫ్టీ గురించి కానీ వాళ్ళ విజిటింగ్ ప్లేసెస్ కానీ హైదరాబాద్ గురించి కానీ ఇవన్నీ కూడా ఇక్కడ బోయిగూడ కాలేజీలో ఉన్నటువంటి కాశ్మీర్ అమ్మాయిల్ని అడిగి తెలుసుకుందాం. కశ్మీర్ అనగానే అందమైన మంచు కొండలు, చల్లని వాతావరణం గుర్తొస్తుంది. ప్రతి సంవత్సరం సమ్మర్లో లక్షల మంది టూరిస్టులు వెళ్తుంటారు. జమ్మూ కాశ్మీర్లో విద్యా అవకాశాలు తక్కువ. ఉన్నత చదువులు చదవాలనుకునే అమ్మాయిలకైతే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే జమ్మూ కాశ్మీర్, లదాఖ్ విద్యార్థులకు కేంద్రం ప్రత్యేక స్కాలర్షిప్ స్కీమ్ అమలు చేస్తోంది. ప్రతి ఏటా 5,000 మందికి బయటి రాష్ట్రాల్లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదువుకునే వెసులుబాటు కల్పించింది. జనరల్ డిగ్రీ, ఇంజనీరింగ్, నర్సింగ్, ఎంబీబీఎస్, మెడికల్ వంటి కోర్సులు చదివేందుకు ఆర్థిక సాయం చేస్తోంది కేంద్ర సర్కార్. మన రాష్ట్రంలో నర్సింగ్ కోర్సులో చేరారు జమ్మూ కాశ్మీర్ విద్యార్థులు. ఏఐసిటిఈ ఆధ్వర్యంలో 2011-12 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. బోయిగూడలోని గాంధీ నర్సింగ్ కాలేజీలోని కోర్సులో ప్రవేశం పొంది ఉద్యోగ అవకాశాలు సాధించుకుంటున్నారు. ప్రతి బ్యాచ్లోనూ 8 మంది జమ్మూ కాశ్మీర్ విద్యార్థినిలు అడ్మిషన్ తీసుకుంటున్నారని తెలిపారు అధ్యాపకులు. భాష, ఆహారం, వాతావరణంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వాటిని అధిగమించి చదువుకుంటున్నామని తెలిపారు విద్యార్థులు. హైదరాబాద్ అద్భుతమైన ప్రదేశమని, ఇక్కడి ప్రజలు ఎంతో ప్రేమ చూపారని చెప్పారు. ఇక్కడ చదువుకోవడంతో ప్రపంచంలో ఎక్కడైనా పని చేయగలమన్న ధైర్యం వచ్చిందన్నారు విద్యార్థులు. అధిక ఎండలతో మొదట్లో తీవ్ర ఇబ్బంది పడ్డామని, ఇక్కడి సిబ్బంది సహకారంతో బయటపడ్డామని తెలిపారు విద్యార్థులు. We came here for doing BSc Nursing. Actually, we are getting scholarship here by the scheme of PMSSS. So, in the first year when we came here, that time that we struggled a lot because we are not. No, I am now third year. Okay. So in first year, we did not eat properly food because we are not habituated the language and food and all that. But after that, we are adopting the environment and all here, and in our college every ma'ams are very supportive. They are so much of doing struggle with us because we don't know everything about here. So and the education, in point of view the education in our state, there are less than from here because there are not like not discipline and all that. What we are learning here, there is not like that. So we everyone, we are so blessed because we got seat here, Government College of Nursing, Gandhi Hospital. So in clinical experience also we are learning a lots of the things. Now we are adapt to this as we are leaving the college in I think 1 or 2 months. We have learned here so much. We have struggled. That struggles made us into the person that we are today. And with the support of our madams, our friends, we have gained this much of knowledge, this much of skills. As the rules are strict here in the north and as compared to north side, but we are grateful that we have learned technical skills, clinical skills as well as knowledge here. Coming to the struggles, first when we came here, it was very difficult for us to survive here because of, firstly we'll talk about the climate. It's totally different from the Kashmir, and then it's very hot, very very hot. Now we are habituated with this environment, and second thing is the food. Food was totally different. Here they will eat sambar, idli. Before that we have never seen those items like idli, dosa, bonda.
and some veggies like dondakai. I don't remember the names. Dondakai and turai. I do, yeah, bendakai. Now we can eat all those veggies, and we are habituated with this environment. It's a good experience here. Coming to the college, this college provided us very high, we are able to do, if we will go any country, like now after completing our BSc nursing, we can accommodate anywhere, like in any state of the India we can accommodate now, because we came from north to south. It was very challenging for us. Now I would say thank you all to my teachers and principal ma'am, and my dear classmates like Telugu. They have taught us so many words, Telugu words, and talking about the mess people, all the time aunties were there. Now it's the time we are not having gas in our mess, but aunties are preparing food on the chula outside. Yeah, they are struggling. They are doing so much for us. We will be very thankful for them. కశ్మీర్లో ఆహారపు అలవాట్లు చాలా భిన్నంగా ఉంటాయని, మొదట్లో ఇక్కడి ఫుడ్ ఏంటో కూడా తెలియక ఇబ్బంది పడ్డామన్నారు విద్యార్థులు. ఇక్కడ 2 నుంచి 3 పూటలు రైస్ తింటున్నారని, ఉదయం పూట తినే టిఫిన్స్ కూడా తమ ప్రాంతంలో ఉండవన్నారు. దోశ, ఇడ్లీ, సాంబార్ వంటివి ఇక్కడే చూసామని తెలిపారు. ఇక్కడి ఆహారం తినేందుకు స్టార్టింగ్ లో ఇబ్బంది అయినా ఇప్పుడు ఇష్టంగా తింటున్నామని తెలిపారు విద్యార్థులు. First, I would say that the weather conditions, it's very different. Hyderabad is too hot and the Kashmir is too cool, I would say. Weather conditions are very different, and the customs here. More importantly, I would say food, as all are saying food only. Like first, we did not know that what these food items are, how can we even survive with these food items. But now, as this is our last year, like we do like it. Like dosas, idli, we really like it. We are going to miss it. And about weather conditions, first we usually went to summer vacations in May, but this year we are staying here. So it's I would like to say, like, we are not feeling too hot here, because it has been 4 years now. We are like acclimatized here. But there mostly we are eating roti and chai. In dinner we are eating rice, but not other times, so like that only. But now we are habituated to the here foods. Now we are eating all the foods and all. So బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తి చేసేందుకు ఫ్యాకల్టీతో పాటు స్టాఫ్ కూడా చాలా సహాయం చేశారన్నారు విద్యార్థులు. హైదరాబాద్ ప్రజలు ఇక్కడి పర్యాటక ప్రాంతాలు, బిర్యానీపై ఇష్టం పెరిగిందని తెలిపారు. చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, ట్యాంక్ బండ్, రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు పర్యాటక ప్రాంతాలు ఆకర్షించాయన్నారు విద్యార్థులు. Hyderabad is a very good place. I would like to say there are many more things that we can explore here in Hyderabad. Like coming to the visiting areas, there are more visiting areas, tourist places. You can explore many things in Hyderabad, like Ramoji Film City, Charminar, Chomana Palace. In 4 years, I have explored whole Hyderabad, I think. Here more is a lot of places is there we want to explore. Here also is nice, and coming to Hyderabadi people, they are so nice about our ma'ams. They are doing a very struggle about us, about studies, and also in clinicals. They are doing a lot, or they are helping us. They support us every time. Here, starting when I tried food, the food is so spicy. Okay. But now I found some. There is a parantha, anda parantha, అండా పరాటా. egg between 2 paranthas. That is one of my favorite food here. కశ్మీర్ నుంచి వచ్చిన విద్యార్థినిల స్టడీ, సేఫ్టీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు ఉపాధ్యాయులు. తమ సిబ్బంది సాయంతో రూమ్లు వెతికించి వాళ్లకు అకామిడేషన్ కూడా ఇచ్చామన్నారు. ఆటపాటల్లోనూ కశ్మీర్ విద్యార్థులు ముందున్నారని తెలిపారు. చాలా మంది కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉద్యోగం చేయడంతో పాటు పలు కాలేజీల్లో టీచింగ్ ఫ్యాకల్టీగా ఉపాధి అవకాశాలు పొందారని తెలిపారు ఉపాధ్యాయులు. పిల్లల్ని చూసినప్పుడు మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, చాలా అందంగా ఉంటారు పిల్లల్ని, వాళ్ళని చాలా ప్రొటెక్ట్ చేయాలి మేము అన్నట్లు. వి విల్ ఫీల్ సో మచ్, అండ్ మా పిల్లల కంటే ఎక్కువ ప్రొటెక్షన్ వీళ్ళకి మేము ఇస్తాం. అట్లా మేము చూసాము. అది దేవునికి తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. అట్లా మేము చూస్తాము. కానీ ఇక్కడ ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు చాలా భయంగా ఉంటారు పిల్లలు.
కానీ ఎప్పుడైతే వీళ్ళతోటి వేరే పిల్లలతో మింగిల్ అయినప్పుడు వాళ్ళకి చాలా టాలెంట్స్ ఉన్నాయి. పోయట్రీ బాగా రాస్తారు, ఇమీడియట్గా స్పాంటేనియస్గా పోయట్రీ చెప్పేస్తారు, షాయరీస్ చెప్తారు, దేనికి జంకరు, దేనికి భయపడరు. దీంట్లో వేరే వేరే మన నర్సింగ్ ఒకటే కాదు, మెడికల్, ఇంజనీరింగు, అదర్ దాన్ వేరే కోర్సెస్ అన్నిట్లోనూ కలిపి వీళ్ళు ఇక్కడికి వస్తారు. కాబట్టి వీళ్ళొక్కరే మన నర్సింగ్ వాళ్ళే ఇక్కడ ఉన్నారని అనుకోవడానికి లేదు. మీరు వేరే ఎడ్యుకేషన్లో చూస్తే కూడా మెడికల్లో ఉంటారు, ఇంజనీరింగ్లో ఉంటారు, లా ఆల్సో ఈస్ దేర్. ఐ థింక్ వాళ్ళని ప్రతిసారి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు బికాస్ దే ఆర్ అవే ఫ్రమ్ ద పేరెంట్స్ కదా, అందుకే ఇమీడియట్లీ వి సెండ్ దెమ్ టు ద హాస్పిటల్, వి టేక్ కేర్. అట్లా చేసుకుంటాం. ఇంకా ఏదన్నా హాలిడేస్ మాత్రం వాళ్ళకి వన్స్ ఇన్ ఇయర్ మేలోనే ఉంటుంది వాళ్ళకి పాపం. అందుకే వీ కన్సిడర్ మన స్టూడెంట్స్ కంటే దసరాకి అట్లా వెకేషన్ 1 వీక్ అట్లా ఇస్తాము, వీళ్ళకి ఓన్లీ సమ్మర్లో 1 మంత్ అట్లా ఇచ్చేస్తారు. అంటే 3 to 4 వీక్స్ అట్లా సమ్మర్లో ఇస్తారు. ఓన్లీ వన్స్ ఇన్ ఇయర్ దే గో హోమ్. జమ్మూ కాశ్మీర్ నుంచి ఇక్కడ వరకు అంత వేల కిలోమీటర్ దూరంలో ఉన్నా కూడా, ఫ్యామిలీ దూరంగా ఉన్నా కూడా అందరితో కలిసిపోయి వాళ్ళ భవిష్యత్తు కోసం ఇక్కడ చదువుకున్నారు. ఇది మన తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ కూడా గర్వకారణమని ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కూడా చెప్తున్నారు. ఇదండి ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ నగేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.